ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ధర్మరాజ దశమి అంటే ఏమిటి, యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు ఎందుకు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ధర్మరాజ దశమి లేదా యమధర్మరాజ దశమి అనేది హిందూ మతంలో మరణానికి సంబంధించిన దైవమైన యమధర్మరాజుకు అంకితమైన పండుగ. ఈ వ్రతాన్ని 10వ రోజు చైత్రమాసము శుక్లపక్షంలో పాటిస్తారు. ఈరోజు యముని పూజించడం ద్వారా మరణ భయం తొలగిపోతుందని నమ్మకము. మరణం యొక్క రహస్యము తెలుసుకోవడం గురించి యమనివాసానికి వెళ్ళిన కథ, ఉపనిషత్తులోని యువ నాచికేతుల కథ వినడం ఆనందంగా ఉంటుంది. నాచికేతుని కథ కఠోపనిషత్తులో కనిపిస్తుంది. పూర్వము గౌతముని వంశానికి చెందిన వాజస్రవస్సుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాజస్రవస్సుని యాగం గురించి వినగానే జనం తండోపతండాలుగా వచ్చారు. యాగము అద్భుతంగా సాగి నిరాటంకంగా ముగిసింది. ఇక దాన కార్యక్రమాలు మొదలై వాటిలో భాగంగా వాజస్రవస్సుడు ఆరోగ్యంగాను దృఢంగానున్న గోవులను తన వద్దనే ఉంచుకొని వట్టిపోయిన ముసలి ఆవులను, అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయడం మొదలుపెట్టాడు. తండ్రి ప్రవర్తన చూసిన నాచికేతునికి బాధ కలిగింది. దానం అంటూ ఇస్తే అది అవతలవాడికి ఉపయోగపడేదిగా ఉండాలి, కానీ తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునే వాటిగా ఉండకూడదు కదా అన్న సందేహం మొదలైంది. పైగా బాల్య చాపల్యంతో తండ్రి దగ్గరికి వెళ్ళి, ఇలా నీకు పనికిరాని వాటి అన్నిటినీ దానం చేస్తున్నావు, సరే ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు అని అడగడం మొదలుపెట్టాడు. పిల్లవాడు అదే ప్రశ్నను మాటి మాటికి అడగడంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చింది. నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను పొమ్మన్నాడు. తండ్రి నోట్లోంచి అలాంటి మాట వినిపించగానే నాచికేతుడు నిశ్చేష్టుడయ్యాడు. తొందరపడి తాను అన్నమాటకు తండ్రి కూడా పశ్చాత్తాపడ్డాడు. ఏదో పొరపాటున అనేశాను, ఊరుకో అన్నాడు తండ్రి. కానీ నాచికేతుడు ఊరుకోలేదు. పవిత్రమైన యజ్ఞ సమయంలో, అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దాన్ని నెరవేర్చి తీరాలనుకున్నాడు నాచికేతుడు. పొరపాటుగా అనేసానని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యమునికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరాడు. యమలోకంలో నాచికేతునికి యమదర్శనం అంత త్వరగా లభించలేదు. జీవకోటి పాప పుణ్యాలను బేరీజు వేస్తూ సమయము వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడు తల మునకలుగా ఉన్నాడు. ఎప్పుడో 3 రోజుల తర్వాత నాచికేతుని గమనించాడు యముడు. ముక్కు పచ్చలారని పిల్లవాడు, యమలోకంలో పనేంటి, ఇంటికి పో అన్నాడు యముడు. కానీ నాచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగిందంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముణ్ణి ప్రార్థించాడు. ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు. నిన్ను నేను స్వీకరించలేను. పైగా నువ్వు నా ద్వారం ముందర 3 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు. కాబట్టి నేనే నీకు 3 వరాలనిస్తాను, తీసుకో అన్నాడు యముడు. నాచికేతుని సత్యనిష్టకు ముచ్చటపడి, నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి. అదే నా తొలి కోరిక అన్నాడు నాచికేతుడు. దానికి యముడు తదాస్తు అన్నాడు. ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమన్నాడు నాచికేతుడు. ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది. స్వర్గలోకేన భయం కించనాస్తి అంటాడు నాచికేతుడు. అంటే నిర్భయమైన స్థితిని ఇక నాచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు. దాంతో యముడు నాచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు. ఇక 3వ కోరికగా చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని అడుగుతాడు నాచికేతుడు. తనంతటి వాడు ప్రత్యక్షమై కావాల్సిన కోరికలు కోరుకోమంటే, నా తండ్రి నన్ను అభిమానించాలి, భయాన్ని జయించే స్వర్గం కావాలి, మరణ రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోరడం యమునికి సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే నువ్వు చిన్న పిల్లవాడివి, అవన్నీ నీకు చెప్పిన అర్థం కావు. ఈ జనన మరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి. వేరే ఏదైనా కోరుకో, నీకు ఏం కావాలన్న వరమిస్తాను అని నాచికేతునికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు యముడు. కానీ నాచికేతుడు తన పట్టును విడవలేదు. తనకిస్సే ఆ మరణ జ్ఞానాన్ని వరంగా ఇమ్మని కోరుకున్నాడు.
నాచికేతుని పట్టుదల తృష్ణ చూసిన యమునికి ముచ్చట వేసింది. సరే చెప్తా విను. మీ మానవులు అన్నీ భౌతిక సుఖాల్లోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోను లేక మళ్ళీ మళ్ళీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైన ఒక ఆత్మ ఒకటే. దానిని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు. ఆ మాటలకు సంతృప్తి చెందిన నాచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు. ఆత్మజ్ఞానం గురించి యమునికి నాచికేతునికి జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్య భాగం వహిస్తుంది. నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుంది. అందుకే వివేకానంద వంటి జ్ఞానులకు కఠోపనిషత్ అంటే ఎంతో ఇష్టం. నాచికేతుడు వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఓ 10-12 మంది పిల్లలు ఉంటే ఈ దేశానికి ఒక కొత్త దిశను చూపించగలను అంటాడు వివేకానంద. అంతేకాదు ఆయన తరచూ స్మరించే ఉత్తిష్టత, జాగ్రత్త, లేవండి, మేల్కొనండి అన్న మాటలు కూడా కఠోపనిషత్తులోనివే.